హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ఈ వీకెండ్ ఎలా ఉన్నారు? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఏముంది వాళ్ళ మనసులో అనేదైతే చూద్దాం. మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నారో, వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు ఎవ్వరైనా చూడొచ్చు. ఓకేనా? లవర్స్, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్, మీకు సపరేషన్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దగ్గరగా ఉన్నా కానీ మీ మనసుకు దూరంగా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ వీకెండ్ న ఏం జరుగుతుంది, ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ ని కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, మీరు ఒక లైక్ ఇవ్వడమే కాకుండా నాకు రీడింగ్ కి ఒక సపోర్టివ్ గా ఉంటారు. అలాగే ఈ రీడింగ్ కొంతమందికి అనేది చేరుతుంది. మీ ద్వారా ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీకెండ్ న చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఏముంది, ఎందుకు ఇంత బాధ, ఇంకా ఎవరినైతే ఎలా ఏడ్పిస్తారో సేమ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళకు కూడా తగులుతుంది. ఇక్కడ ఒకరిని అన్యాయంగా ఏడ్పించకూడదు అన్నమాట. సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్. మీ ఏడుపు వాళ్ళకి కూడా ఒక శాపంలా మారుతుంది. ఇంకా ఏముంది, ఇట్లా మీ బాధ, మీ ఏడుపు, మీ పడుతున్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక శాపంలా మారుతుందన్నమాట చెప్పాలంటే. మిమ్మల్ని ఎలా ఏడిపించి మిమ్మల్ని సాధించుకొని వేధించుకొని మిమ్మల్ని ఇది చేశారో అలా ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే నడుస్తుంది వాళ్ళకి, అలానే జరుగుతుంది. మీ నుంచి ఎలా మిమ్మల్ని అయితే మోసం చేసి వెళ్ళారో పాస్ట్ లో, మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తన స్వార్థం కోసమే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. అంటే మీ గురించి ఆ మనసులో పెట్టుకొని ఏమున్నది చెప్పకుండా మీ ముందే కాల్ చేసుకోవడము, మాట్లాడుకోవడము అదర్ పర్సన్ తో, మీరు అడిగితే సమాధానం చెప్పకపోవడము, గొడవలు రావడము, ఒక మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, కావాలని మీ నుంచి ఇక్కడ మీ సహాయం పొంది అవతల వాళ్ళకి హెల్ప్ చేయడము, అన్ని వాళ్ళు అన్ని ఒక అరేంజ్మెంట్ అన్ని చేసుకున్న తర్వాత, ఒక్క నిమిషం అండి కాల్ వస్తుంది.